ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నవంబర్ 17వ తారీఖు ఆదివారం 2024వ సంవత్సరం. ఉదయం సెయింట్ పీటర్స్ కెథడ్రల్ అక్కడికి వెళ్ళి పూజలో పాల్గొని వచ్చేటప్పుడు అక్కడ వేద వ్యాపక ఆదివారం అంటే మిషన్ సండే టిఫిన్ తినేసి అంటే డబ్బులు ఇచ్చి తినేసి ఇక ఈ డైరెక్ట్గా నా గదికి వెళ్ళాం. అయితే దేవునికి ప్రియమైన వారులారా, ఒక మాట చెప్తున్నాను. అదేంటంటే దేవుని రాక ఎన్నో సూచనలు, కరువులు, కరోనాలు, వరదలు, తుఫాన్లు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఆయన రాకడ సమీపానికి ముందు ఇప్పుడు ఇవాళ తారీఖు నవంబర్ 17, 2024 సంవత్సరం అన్నాను కదా. ఒక 10 రోజుల నుండి హైదరాబాద్లో అల్వాల్ అనే ప్రాంతానికి చెందిన ఆమె కొన్నాళ్ళు సేవ కూడా చేసిందంట. స్త్రీ, ఆమె పేరు ఏదో శ్రీనివాస్ వస్తుంది, భర్త పేరు శ్రీనివాస్. సంఘం కూడా నడిపిందంట. ఉన్నట్టుండి నేనే యేసుక్రీస్తుని అంటుంది. అసలు ఈ వీడియోకి కొరకరాని కొయ్య అని పేరు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే అనేకులు నా పేరిట ఇదిగో ఆ యేసుక్రీస్తు వచ్చాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అనేసి కబుర్లు చెప్తుంటారు. అవే నమ్మకండి, మోసపోకండి. అలాంటి రోజులు వచ్చేసింది. మళ్ళీ చెప్తున్నా, మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు. ఒక స్త్రీ హైదరాబాద్లోని అల్వాల్ ప్రాంతంలో, ఆమెకి 200-300 మంది సంఘం కూడా ఉన్నారండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు రెండవ రాకడ భూమి మీదకి రాదు, ఆయన మధ్యాకాశానికి వస్తాడు. కడబూర ధ్వని అప్పుడు వినిపిస్తుంది. దేవదూతలు, అనేక మంది దూతలు, మీరు బైబిల్ చదివే ఉంటారు. ఉదాహరణకి మీ తృప్తి కోసం ఇది చదువుతున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం నుండి. ఆ దినములలో శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశము అంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయును. ఇంకా మీరు చదువుకోండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 24వ వచనం నుండి 32వ వచనం వరకు. ఇదే యేసన్న గారి ఆనంద కీర్తనల్లో పాట ఉంది. చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచు. దేవునికి ప్రియమైన వారులారా, ఇది బాధ్యతతో నన్ను హైలైట్ చేసుకోవటానికి కాదు, లేదా టైంపాస్ కోసం కాదు. ఇది చాలా బాధ్యత. క్రైస్తవులందరూ ప్రార్థన చేయండి. మన మనోభావాల్ని దెబ్బతీసిన హైదరాబాద్లోని అల్వాల్ ప్రాంతంలో ఆ స్త్రీ, యేసుక్రీస్తు నేనే అని చెప్తున్న స్త్రీని అరెస్ట్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఒకవేళ ఆమె సౌండ్ పార్టీ అయితే పరువు నష్టం దావా చేస్తే ముందు నేను జైలుకి వెళ్ళటానికి రెడీగా ఉన్నాను.
ఇలాంటి వాళ్ళు మోసాలు చేసి క్రైస్తవుల్ని తప్పుదారి పెట్టిస్తున్నారు. యేసుక్రీస్తు స్త్రీ రూపంలో భూమి మీదకి రాడు, ఆయన భూమి మీదకి రాడు, మధ్యాకాశానికి వస్తాడనేసి వాక్యం సెలవిస్తుంది. ఇది మోసకరమైన రోజులు, మోసపోకుడి, దేవుడు విక్రింపబడి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వీడియో తీయడానికి ఇది కారణం అన్నమాట. ఆ స్త్రీని నమ్మమాకండి. వీలైతే క్రైస్తవులందరూ ఏకమై అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, లేదా ఆమె మీద కేసు పెట్టండి. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీస్తున్నాము. మన వీనికెడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.